హైజాక్ చేయబడిన ఈ కార్గో షిప్ అర్ధరాత్రి శ్రీలంక నుండి మాల్దీవ్స్ రాజధాని అయిన మాలే సిటీకి వెళ్తోంది. ఈ షిప్లో దాదాపు 80 నుండి 120 మంది ఉగ్రవాదులు కూర్చొని ఉన్నారు. వీరితో అడ్వాన్స్డ్ రైఫల్స్, రాకెట్ లాంచర్స్ అండ్ సరిపడా అమ్యునిషన్స్ ఉన్నాయి. ఇంకొక 100 మంది ఉగ్రవాదులు ఒకరోజు ముందే మాలేకు చేరుకున్నారు. ఈ 200 మంది మాలేకు వెళ్ళింది మాల్దీవ్స్ అందాల్ని ఆస్వాదించడానికో లేదా రిసార్ట్స్లో రిలాక్స్ అవ్వడానికో కాదు. వీరు మాల్దీవ్స్కు వెళ్ళింది అప్పటి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మౌమూన్ అబ్దుల్ గయీమ్ను గద్దె దింపడానికి. ఈ ఉగ్రవాదులు శ్రీలంకలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలంకు చెందినవారు. ఈ ఆర్గనైజేషన్కు హెడ్ ఉమా మహేశ్వర్. ఒకప్పుడు ఇతను ఎల్టీటీఈకు మెంబర్. ఎల్టీటీఈ ప్రభాకరన్తో గొడవపడి వచ్చి స్థాపించిన ఆర్గనైజేషన్ ఈ PLOT. వీరిని హైర్ చేసింది మాల్దీవ్స్లోని ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన అబ్దుల్లా లతీఫీ. ఈ ఉగ్రవాదులకు ఇచ్చిన పని మాల్దీవ్స్లోని అన్ని ముఖ్య ప్రదేశాలని ఆక్రమించి ప్రెసిడెంట్ గయూమ్ని చంపి మాల్దీవ్స్ దేశాన్ని పాలించడానికి అబ్దుల్ లతీఫీకి సహాయం చేయమని. ఇలా చేస్తే దీనికి బదులుగా అబ్దుల్ లతీఫీ PLOT ఆర్గనైజేషన్కు తమ మిలిటరీ బేసెస్ను నిర్మించడానికి మాల్దీవ్స్లోని కొన్ని ఐలాండ్స్ను గిఫ్ట్గా ఇస్తాడు. ఉగ్రవాదుల ప్లాన్ ప్రకారంగా మాలే సిటీలో చొరబడి చిన్న చిన్న గ్రూప్స్గా విడిపోయి అన్ని ముఖ్య గవర్నమెంట్ ఆఫీసర్స్ను, పోర్ట్స్ను, రేడియో స్టేషన్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ను తమ అదుపులో తీసుకోవడం మొదలెట్టారు. మాల్దీవ్స్కు స్ట్రాంగ్ మిలిటరీ లేదు, కేవలం కొంతమంది లోకల్ పోలీస్ మాత్రమే ఉన్నారు. సో ఉగ్రవాదులు చాలా ఈజీగా మాల్దీవ్స్లోని అన్ని ఏరియాస్ను ఒక్కొక్కటిగా తమ అదుపులో తీసుకొని గయూమ్ నివసించే ప్రెసిడెంట్ ప్యాలెస్కు చేరుకున్నారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ప్రెసిడెంట్ గయూమ్కు భయంతో అన్నీ కారిపోయాయి. ప్రెసిడెంట్ గయూమ్ను అక్కడి నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ ఒక సేఫ్ హౌస్లో దాచాడు. తన దేశాన్ని కోల్పోతానేమో అనే బాధతో గయూమ్ తన చుట్టూ ఉన్న మిత్ర దేశాలతో సహాయం కోసం ఆర్జించాడు. మాల్దీవ్స్ ఇస్లామిక్ దేశం కాబట్టి పాకిస్తాన్తో మంచి స్నేహ సంబంధాలు ఉండడం, అదీకాక పాకిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ దేశం కావడం వల్ల మొదటగా పాకిస్తాన్కు సహాయం అడిగాడు. అప్పుడు పాకిస్తాన్ గయూమ్తో ఇలా అంది, చూడు గయూమ్, కామెడీ చేయొద్దు. మీ దేశంలో దూరి ఉగ్రవాదుల్ని చంపి నిన్ను నీ దేశాన్ని రక్షించేంత సీన్ మా మిలిటరీకు లేదు అంది. వెంటనే గయూమ్ పక్క దేశాలైన శ్రీలంక మరియు సింగపూర్కు సహాయం కోసం అర్జించిన సరిపడా మిలిటరీ క్యాపబిలిటీస్ లేనందున శ్రీలంక, సింగపూర్ దేశాలు సహాయానికి ముందుకు రాలేదు. అగ్రదేశం అమెరికాకు ఫోన్ చేశాడు. అమెరికా సహాయం చేయడానికి అంగీకరించింది. కానీ అమెరికా నుండి మాల్దీవ్స్కు రావడానికి 2-3 రోజులు అవుతుంది. వెంటనే సహాయం అందించడానికి అమెరికా ముందుకు రాలేదు. యూకేకు హెల్ప్ అడిగాడు. యూకే కూడా మాల్దీవ్స్కి చేరుకోవడానికి 2-3 రోజులు పడుతుంది అని సమాధానం ఇవ్వడంతో పాటు ఒకసారి ఇండియాకు అడుగు, ఇండియా హెల్ప్ చేయొచ్చు అనే సలహా ఇచ్చింది. గయూమ్ తన దేశాన్ని రక్షించాలి అని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన రాజీవ్ గాంధీ గారిని విజ్ఞప్తి చేశాడు. ఇండియా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయడానికి మనుషులు, మొగాలు సరిపోరు, మొనగాళ్ళు కావాలి. ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి సరిపడా అనుభవం, క్యాపబిలిటీస్ ఆ సమయంలో ఉండే ఒకే ఒక్క ఫోర్స్, అదే ఇండియన్ ఆర్మ్ ఫోర్స్. మాల్దీవ్స్లో దూరి శత్రువుని చంపి ఒక దేశాన్ని రక్షించే బాల్స్ ఏషియాలో ఇండియన్ ఆర్మీకి తప్ప వేరే ఏ ఆర్మ్ ఫోర్సెస్కు లేదు. జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్ట్రాటజికలీ మాల్దీవ్స్ ఇండియాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జోగ్రఫికలీ మాల్దీవ్స్ లొకేషన్ ఇండియన్ ఓషన్లో ఉండడం అండ్ ఇండియాకు చాలా దగ్గరగా ఉండటం వల్ల మాల్దీవ్స్లోని ఈ క్రైసిస్ను ఇండియా ఒక ఆపర్చునిటీగా తీసుకుంది. కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించే వాడినే నిజమైన స్నేహితుడు అంటారు. వేరే వెస్ట్రన్ దేశాలు మాల్దీవ్స్ని రక్షించి మాల్దీవ్స్లో తమ మిలిటరీ బేసెస్ను స్థాపిస్తే అది ఇండియాకే ముప్పు. ఇండియన్ బ్యాక్యార్డ్లో వేరే దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాటజికలీ ఇండియాకు అంత మంచిది కాదు. ఇండియన్ ఆర్మీ జూలు విదిల్చింది. టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అనే కోట్ ఈ సిచ్యువేషన్లో మాల్దీవ్స్కు కరెక్ట్గా సూట్ అయ్యింది. మిత్రదేశమైన ఇండియా మాల్దీవ్స్కు అండగా నిలబడింది. సో ఆపరేషన్ క్యాక్టస్కు రంగం సిద్ధమైంది. క్యాక్టస్ అంటే ప్రొటెక్షన్, మదర్లీ లవ్ అని అర్థం. ఇండియన్ ఆర్మీకి ఒక దేశాన్ని కాపాడడం తెలుసు, అవసరమైతే ఒక దేశాన్ని 2గా చీల్చడం కూడా తెలుసు. సహాయం కోసం మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అర్జించిన కొన్ని గంటలకే 3 నవంబర్ 1988 సాయంత్రం 4:30 నిమిషాలకు
ఆగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో బ్రీఫింగ్ రూమ్లో క్విక్గా ఈ ఆపరేషన్కు సంబంధించిన ప్లానింగ్ జరిగింది. 2 లైసిన్ సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా 58th ఇండియన్ పారాఎస్ఎఫ్ ఫోర్స్ బ్రిగేడియర్ ఫారూక్ బుల్సారా ఆధ్వర్యంలో మాల్దీవ్స్కు బయలుదేరారు. ఈ ఆపరేషన్కు కమాండింగ్ ఆఫీసర్ సుభాష్ జోషి, ఈ ఆపరేషన్లో మేజర్ బుల్సారా కూడా పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ చేయడానికి ఉన్న మేజర్ ఛాలెంజ్ మాల్దీవ్స్ యొక్క జియోగ్రఫీ. మాల్దీవ్స్ దేశంలో ఎక్కువగా సముద్రమే ఉంటుంది. భూమి మీద ఎయిర్ క్రాఫ్ట్ను ల్యాండ్ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ల్యాండ్ చేయడం ఒక పెద్ద సమస్య. ఉగ్రవాదులు ప్రొఫెషనల్ ట్రైన్డ్ కావడం వల్ల ఇండియన్ ఆర్మీ యొక్క ఎవ్రీ మూమెంట్ను క్లోజ్గా వాచ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఆన్ అన్ ఎమర్జెన్సీ లాంచ్ చేయడం వల్ల ఈ ఆపరేషన్కు ప్రీ ప్లానింగ్ అంత సాలిడ్గా లేదు. ఆన్ ద స్పాట్ ఏదైనా ప్లాన్ చేయాలి. ఇండియన్ పారాఎస్ఎఫ్కు అసలు మిలిటెంట్స్ ఏ బిల్డింగ్స్లో దాక్కున్నారు, మిలిటెంట్స్ దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, ఎంతమంది మిలిటెంట్స్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం లేదు. అది కాక మాల్దీవ్స్లో 1 కాదు 2 కాదు 1000కి పైగా ఐలాండ్స్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ హౌ ఛాలెంజింగ్ దిస్ ఆపరేషన్ వాస్. అండ్ ఇప్పుడు అందరికీ ఎందుకు మిగతా దేశాలైన సింగపూర్, శ్రీలంక, పాకిస్తాన్ మాల్దీవ్స్ను రక్షించడానికి ముందుకు రాలేదో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చావడానికే వెళ్ళినట్లు ఈ ఆపరేషన్ ఉంది అనుకునేటప్పుడు ఒక చిన్న హోప్ ఇండియన్ ఆర్మీకి దొరికింది. మిలిటెంట్స్ అన్ని ముఖ్య ఏరియాస్లో ఆక్రమించారు, కానీ మాలేలోని హుల్హులే ఎయిర్పోర్ట్ను మాత్రం సీజ్ చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ I-7 ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ ఈలలు వేసుకుంటూ ఎయిర్ క్రాఫ్ట్ను హుల్హులే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశాడు. ల్యాండ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇండియన్ పారాఎస్ఎఫ్ తమ పొజిషన్స్ను తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ మాల్దీవ్స్లో దిగి ఆపరేషన్ స్టార్ట్ చేసింది అనే విషయం తెలుసుకున్న మిలిటెంట్స్ MV ప్రోగ్రెస్ లైట్ అనే కార్గో షిప్ను హైజాక్ చేసి కొంతమంది అమాయక ప్రజల్ని, మాల్దీవ్స్ గవర్నమెంట్ మినిస్టర్ను కిడ్నాప్ చేసి శ్రీలంక వైపు బయలుదేరారు. ఈ షిప్లో ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్లాన్ చేసిన అబ్దుల్లా లుతీఫీ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకు ముఖ్యంగా 3 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది ప్రెసిడెంట్ గయూమ్ను రక్షించి మాల్దీవ్స్ దేశాన్ని కాపాడాలి. 2 శ్రీలంకకు వెళ్తున్న కార్గో షిప్ను ట్రేస్ చేసి హాస్టేజెస్ను కాపాడి అబ్దుల్లా లుతీఫీను పట్టుకోవాలి. 3 PLOTE మిలిటెంట్స్ను చంపేసి మాల్దీవ్స్ ప్రజల్లో ఆనందాన్ని తిరిగి తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ మిలిటెంట్స్ మాల్దీవ్స్లో దూరడానికి ధైర్యం చేశారు. వీరిని అలాగే వదిలేస్తే రేపు తమిళనాడులో దూరుతారు. ప్లానింగ్ సరిగా లేకపోయినా లక్ష్యం వైపు పిచ్చ క్లారిటీతో ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్ళింది. మొదటగా ప్రెసిడెంట్ గయూమ్ని రక్షించి అతనికి ప్రాపర్ సెక్యూరిటీని అందించింది. 2వ లక్ష్యం MV ప్రోగ్రెస్ లైట్ షిప్ను ట్రేస్ చేసి హాస్టేజ్ను కాపాడడం. ఈ పని కోసం ఇండియన్ నేవీ రంగంలో దిగింది. ఇండియన్ నేవీ యొక్క ట్రైనింగ్ షిప్స్ అయిన తీర్ అండ్ గోదావరి ఫ్రిగేట్ను మాల్దీవ్స్కు మళ్లించారు. దీంతోపాటు ఇండియన్ నేవీ యుద్ధ నౌకలైన బెట్వా, రాజ్పుత్, రంజిత్, గోమతి, త్రిశూల్, నీలగిరి, కుంభీర్, చీతా అండ్ ఫ్లీట్ ట్యాంకర్ దీపక్ను మాల్దీవ్స్ దేశానికి పంపారు. కంగారు పడకండి, ఇవన్నీ యుద్ధ నౌకల పేర్లు. ఇండియన్ నేవీ షిప్స్ అన్నీ ఇండియన్ ఓషన్స్లో సేల్ చేస్తున్న హాస్టేజెస్ షిప్ MV ప్రోగ్రెస్ లైట్ను ట్రేస్ చేసే పనిలో పడ్డాయి. ఇంకోవైపు ఇండియన్ పారాఎస్ఎఫ్ మాల్దీవ్స్లో దాక్కున్న ఒక్కొక్క మిలిటెంట్ను ట్రేస్ చేసి అన్ని ముఖ్య గవర్నమెంట్ బిల్డింగ్స్ను తిరిగి రీక్యాప్చర్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. కానీ ఇంకా ఈ మిషన్ పూర్తి కాలేదు. ఈ మిషన్ పూర్తి కావాలంటే ఇండియన్ ఆర్మీ అబ్దుల్లా లుతీఫీను పట్టుకోవాలి, మిలిటెంట్స్ను చంపాలి. 4th నవంబర్ అర్ధరాత్రి MV ప్రోగ్రెస్ లైట్ను ట్రేస్ చేశారు. ఆగిపోవాలని వార్నింగ్ ఇచ్చిన మిలిటెంట్స్ ఖాతరు చేయలేదు. ఇంతలోనే మన ఇండియన్ నేవీ షిప్స్ అయిన గోదావరి అండ్ బిట్వా 2 వైపుల నుండి MV ప్రోగ్రెస్ లైట్ నౌకను చుట్టుముట్టాయి. ఎంతకీ మిలిటెంట్స్ షిప్స్ను ఆపకపోవడంతో రాకెట్ లాంచర్స్, గన్స్తో భయంకరమైన ఫైరింగ్ MV ప్రోగ్రెస్ లైట్ షిప్ మీద జరిపి షిప్ ముందు భాగాన్ని పూర్తిగా నాశనం చేశారు. మిలిటెంట్స్ తమ పట్టును కోల్పోసాగారు. కొంతమంది మిలిటెంట్స్ సముద్రంలో దూకి పారిపోయారు. ఇండియన్ నేవీ ఆఫీసర్స్ సక్సెస్ఫుల్లీ MV ప్రోగ్రెస్ లైట్ నౌకను అదుపులో తీసుకొని సేఫ్గా హాస్టేజెస్ అందరినీ, గవర్నమెంట్ మినిస్టర్తో పాటు అందరినీ రక్షించి అబ్దుల్లా లుతీఫీని పట్టుకుంది. ఇంతటితో ఈ మిషన్ సక్సెస్ఫుల్లీ ముగిసింది. మాల్దీవ్స్ దేశాన్ని మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ రక్షించింది. ఈ విజయాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రశంసించాయి. ముఖ్యంగా అమెరికా, UK దేశాలు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ సాహసాన్ని గుర్తించి కొనియాడారు. మిత్ర దేశాన్ని కాపాడలేని పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకుంది.
తల ఎత్తుకుని మాల్దీవ్స్ ప్రజలు స్వేచ్ఛగా ఫీల్ అయ్యారు. పిఎల్ఓటి మిలిటెంట్స్కు ఇలాంటి ఎదవ వేషాలు ఇంకోసారి వేయొద్దు అనే క్లియర్ మెసేజ్ ఇండియా పంపింది. ఈవెన్చువలీ కొన్ని ఇయర్స్ తర్వాత ఈ ఆర్గనైజేషన్ కంప్లీట్గా కనుమరుగైపోయింది. ఇప్పటికీ ఇండియా మాల్దీవ్స్ మధ్య చాలా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ బేసెస్ మాల్దీవ్స్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మాల్దీవ్స్ రిసార్ట్స్కు ఒకేషన్ కోసం వెళ్తే గర్వంగా వెళ్ళండి. ఈ దేశానికి పునర్జన్మ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ అని గుర్తు పెట్టుకొని వెళ్ళండి. వీలైతే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టైం ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.